హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టమాటా చారు అండి. ఈ టమాటా చారును ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే మరి ఎటువంటి కూర కూడా అవసరం లేకుండానే అన్నం మొత్తాన్ని ఈ టమాటా చారుతో తినేస్తారు, అంత బాగుంటుంది. మరి ఈ టమాటా చారు తయారీ విధానం ఏంటో చూసేయండి. ఇక్కడ 1/2 kg టమాటాలను శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. ఈ టమాటా చారు కోసం ఇటువంటి పండు టమాటాలను తీసుకోవాలి. ఇటువంటి పండు టమాటాలతో చారు చేయడం వలన చారు టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ టమాటాలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలను ఒక గిన్నెలో వేసుకొని 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. టమాటాలు తీయగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చింతపండును వేసుకోవడం వలన టమాటా చారు కొద్దిగా తీయగా కొద్దిగా పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. ఈ టమాటాలు ఉడకడం స్టార్ట్ కాగానే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటాలు మెత్తగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ని గిన్నెలో పెట్టుకొని ఈ టమాటాలని అందులో వేసుకోవాలి. ఈ టమాటాని మళ్ళీ గిన్నెలో వేసుకొని ఈ విధంగా చేత్తో బాగా పిసకాలి. ఈ విధంగా మళ్ళీ వడపోసుకున్న తర్వాత ఈ టమాటా మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లో వేసుకొని దీంట్లో 1 టీ గ్లాసు వాటర్ని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా పోసుకోవద్దు, లేదంటే చారు అనేది పల్చగా వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని మళ్ళీ వడపోసుకోవాలి. ఇలా వడపోసుకొని ఈ టమాటా పొట్టును తీసేసేయాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు దీంట్లో ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ముక్కలను ముందుగానే డైరెక్ట్గా ఆయిల్లో వేయొద్దండి. ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాక వేయాలి. డైరెక్ట్గా ఆయిల్లో వేయడం వలన వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఉండదు, కాబట్టి ఈ విధంగా చివరిలో వేసుకోవాలి. ఈ టమాటా చారులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడం వలన చారు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా రసాన్ని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఈ చారుని ఇలా ఒక 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. మిరియాల పొడి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు, వేసుకోకున్నా పర్వాలేదు. ఇప్పుడు 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టమాటా రసం రెడీ అయిపోయింది. టమాటా రసాన్ని ఇలా చేశారంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.